అయితే ఈరోజు అయితే ఫస్ట్ టైం నేను ఎక్స్పీరియన్స్ చేస్తున్నాను అనమాట. సన్సెట్ చూడడానికి ఇక్కడ నియర్ బై అన్నమాట. బ్యాసిలికా బాంబ్ తెలియదురా. హలో, వెల్కమ్ బ్యాక్ టు నిఖిల్ తెలుగు వ్లాగ్స్. డే 4 వచ్చేసి ఈరోజు అయితే ఇంకో వేరే బీచ్ దగ్గరికి వెళ్తాం అన్నమాట. ఇప్పటికి ఒక ఆల్మోస్ట్ చాలా బీచెస్ కవర్ చేసినాం, మెయిన్ బీచెస్. ఈరోజు అయితే ఇంకో బీచ్కి వెళ్ళి తర్వాత మళ్ళీ వేరే స్టేట్కి స్టార్ట్ అవుతాం అన్నమాట ఈరోజు. సో వెయిట్ అండ్ సీ. ఈ వ్లాగ్ కూడా మంచి క్రేజీ రాబోతుంది. ఫుల్ టైం చేస్తున్నాం అన్నమాట. ఎంత పడుతుందో చూడాలి. నిన్న అయితే నార్మల్గా 2500 పోసుకొని ఆ బీచ్ సైడ్ వెళ్ళేసి వచ్చినాం. ఇప్పుడైతే మళ్ళీ ఒక ఫ్యూయల్ స్టాప్ అన్నమాట. బ్రేక్ఫాస్ట్ అయితే ఏం చేయలే, ఎక్కడన్నా చూసి తినాలా. ప్లేట్ అయితే బాగా తక్కువ ఉన్నది, 93 ఉంది అన్నమాట. బ్యాసిలికా బాంబ్ చర్చ్. ఈ చర్చ్ ఎన్ని ఇయర్స్ చర్చ్ ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నదంట ఐడియా అని ప్రకారం? గోవాకి పోర్చుగీస్ వాళ్ళు వచ్చినప్పుడు స్టార్టింగ్ లో ఈ చర్చ్ అని హిస్టరీ బుక్ లో రాసి ఉంది. ఓకే, మళ్ళీ ఇది గోవా. ఓకే, మళ్ళా ఇది మన గోల్కొండ లెక్క ఇక్కడ ఫేమస్ అన్నమాట. రైట్, ఓకే. ఇది పురాతన ప్రదేశం. ఇప్పుడు మనం దాన్ని చూపెడదాం ఎట్లున్నదో మన వ్యూవర్స్ కి. ఓకే, ఇదే ఎంట్రన్స్ అన్నమాట. ఇదే అన్నమాట చర్చ్. ఇది వచ్చేసి బ్యాక్ సైడ్ వ్యూ అన్నమాట. లోపలైతే అంటే వేరే లెవెల్ ఉండే. లోపల ఫోటోగ్రఫీ నాట్ అలౌడ్ ఉండే. సో మొత్తానికైతే ఇక పాతకాలం ఆర్డర్ అయితే అయ్యి చూడ తాగుతున్నాం. చూడండి ఫ్రెండ్స్, బిల్డింగ్స్. నాన్ స్టాప్గా 1 అవర్ ట్రావెల్ చేస్తాం. పెబల్ బీచ్కి వచ్చేసాం. ఇక్కడ లంచ్ చేసేసి మీకు ఇక్కడ ఎట్లున్నదో మీకు చూపెడతాను అనమాట. ఏం మనం తినేటట్టు లేవు కానీ వారాలు చూడాలి, ఏదో ఒకటి అడ్జస్ట్ కావాలన్నమాట. ఇలా ఫుడ్ ఒక తాళి ఇచ్చినాం. ఇది చికెన్ రైస్, నూడిల్స్. ఫస్ట్ అయితే తినేసి ఇప్పుడు బీచ్ దగ్గరికి వెళ్తాం. బీచ్ ఎట్లుందో మీకు చూపెడతాను అన్నమాట. To hear that I'm in now. ఇదే ఎంట్రన్స్ అన్నమాట. టైమింగ్ ఇప్పుడైతే ఫోర్ట్కి వచ్చినాం అన్నమాట. ఫోర్ట్ ఎట్లుంటుందో మీకు చూపెడతా. అన్న ఇదేం ఫోర్ట్ అన్న? తెలియదురా. అయ్యో అయ్యో అయ్యో. ఫెబుల్ బీచ్కి వెళ్ళాలంటే
ఇంకో 500 మీటర్స్ ఉంది, బై వాక్ వెళ్ళాలి. చిన్న ట్రెక్కింగ్ ఉంది, ట్రెక్కింగ్ చేసి వెళ్ళాలి. అక్కడ మీకు వ్యూ పెడతా, అక్కడైతే మీకు చూపెట్టిన అక్కడ ఒక రెస్టారెంట్ నుంచి వెళ్ళి వ్యూ అయితే మంచిగా ఉండే, అందుకే క్యాప్చర్ చేసాను అన్నమాట. భలే ఉంది దారైతే. వావ్, అంటే వేరే లెవెల్ ఉంది వ్యూ అయితే. మొత్తం చెట్లు, వాటర్ ఘోరంగా. ఇంకా కింది దిగాలి, దిగుతాం అన్నమాట. వేరే అంటే వేరే లెవెల్ ఉంది. మొత్తం కిందికి వచ్చిన వాటర్ సౌండ్ చూడండి. గుట్టెక్కే వరకి అదేటన్నా గుట్టే All I want is to feel like I'm special one, to believe I'm your only girl, to hear that I'm enough. Baby, all I want is to feel that I can be loved, to mean something to someone, to know you're the safest one for me, but I can't be your favorite girl now. I can never fall in love again. कभी सोचता हूँ तेरे पे किताब लिखूं, हर पन्ने पे मैं प्यार का सवाल लिखूं. हाँ याद कर तू. మేమైతే గోవా స్టేట్ అయితే దాటిపోయినాం. ఇప్పుడు వచ్చింది కర్ణాటక అన్న, కర్ణాటకలో ఎంటర్ అయిపోయినాం. సో ఇంకా జర్నీ ఇంకా చాలా ఉంది, సో మీకు చూపెడతా. సన్సెట్ చూడడానికి ఇక్కడ నియర్ బై పొలం బీచ్ ఉండే అయితే ఇక్కడికి వచ్చేసాం అన్నట్టు. కొద్దిగా ఫొటోస్ దిగుదామని చెప్పేసి అవుట్ఫిట్ చేంజ్ చేసాం. అక్కడ లొకేషన్ చూపెడతా మీకు. ఇంకా సన్సెట్ కానీ ఇంకో టైం ఉంది. టూరిస్టులు అయితే లేరు, అంటే నార్మల్గా ఉన్నారు. అందిరయ్యా ఏం చేస్తున్నా? పోలేం బీచ్కి పోలేం అనుకున్నాం కానీ పోయినాం, బాగుంది బీచ్ అన్నమాట. గోవాది అక్కడ వేరే సైడ్ చెక్ పోస్ట్, ఇది మెయిన్ చెక్ పోస్ట్ అన్నమాట. పెట్టినట్టున్నది. మా ట్రిప్ లో ఫస్ట్ టన్నల్ అన్నమాట ఇది. చూపిస్తా చూడండి. ఈరోజు స్టే వచ్చేసి ఇదే క్యాంపింగ్ హౌస్లో. బడ్జెట్ ఫ్రెండ్లీ ఉంది మొత్తానికైతే. ఎట్లున్నాయి క్యాంపింగ్స్? తనకైతే గోకర్ణ వచ్చేస్తాం. ఈరోజు అయితే మన టెంట్లో మన పడక బీచ్ టెంట్స్ బడ్జెట్ ఫ్రెండ్లీనే ఉన్నాయి అన్నమాట. సో ఇప్పుడైతే కొంచెం ఫ్రెష్ అప్ అయ్యి డిన్నర్ చేస్తాం. డీజే కూడా ఉందంట, సో తీసుకున్నాం అన్నమాట. ఫైర్ క్యాంపు, మళ్ళా డీజే కూడా ఉంది. మొత్తానికైతే తినేసాం. తినేసి ఇప్పుడైతే ఈరోజైతే ఫస్ట్ టైం నేను ఎక్స్పీరియన్స్ చేస్తున్నాను అన్నమాట క్యాంపింగ్ హౌస్లో పండుకుంటున్నా. సో రేపు రివ్యూ చెప్తా ఎట్లా ఉంటుంది ఏం కథ అనేది చెప్పేసి. बिग थैंक यू फॉर बीइंग हियर. बहुत बहुत धन्यवाद.